గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పేపర్ 5 సెక్షన్ 1కి సంబంధించి అంశాలు చూస్తూ ఉన్నాం. దీంట్లో కంప్యూటర్స్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా సూపర్ కంప్యూటర్స్కి సంబంధించి భారత్లో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ల వివరాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా సూపర్ కంప్యూటర్ గురించి చెప్పాలి అంటే నార్మల్ కంప్యూటర్ల కన్నా కూడా అత్యంత వేగము వీటి యొక్క సొంతము. అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యం సైతం వీటికి గణనీయంగా ఉంటున్నటువంటి దృష్ట్యా పలు కీలకమైనటువంటి రంగాలలో అణుశక్తికి సంబంధించి కావచ్చు, భూకంపాలను విశ్లేషించేటటువంటి క్రమంలో కావచ్చు, వాతావరణ పరిశోధనలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలలో భాగంగా సూపర్ కంప్యూటర్లను తయారు చేసుకోవడం, అదేవిధంగా వాడుకోవడం అనేది అనాదిగా జరుగుతూనే ఉంది. సో ఈ క్రమంలో మనం భారతదేశంలో ఎటువంటి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని క్వశ్చన్ ఓరియంటేషన్ చూస్తే భారత్లో సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి క్రమాన్ని వివరించండి అని రావచ్చు, లేదా భారత్లో తయారైనటువంటి సూపర్ కంప్యూటర్లను గురించి రాయండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ప్రపంచపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని సైమ్యూర్ క్రే తయారు చేయడం జరిగింది. సైమ్యూర్ క్రే తను తయారు చేసినటువంటి సూపర్ కంప్యూటర్ని మనము క్రే 1గా పిలుచుకుంటాం. క్రే 1. సో ఈ సూపర్ కంప్యూటర్లను భారతదేశం కూడా దాని యొక్క ప్రయోజనాలను పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సూపర్ కంప్యూటర్లను తమ దేశానికి కూడా అందించాలని అడగగా అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది దీనికి అడ్డం చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అణుశక్తికి సంబంధించి కావచ్చు, మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, వీటిని దుష్ప్రయోజనాలకు వాడేటటువంటి అవకాశం ఉంది అనే అనుమానంతో భారత్కు సూపర్ కంప్యూటర్లను అందించడానికి సదరు వ్యక్తులు నిరాకరించడం జరిగింది. ఇక్కడ మొదటి నుంచి కూడా చూసినా కూడా భారతదేశము శాంతి ప్రయోజనాలకే పెద్దపీట వేసుకుంటూ ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అయినా సరే భారతదేశ పౌరులకు ప్రయోజనాలు అందించేటటువంటి సదుద్దేశంతో రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే మనం మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, మనము చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని సంపాదించుకోవడం జరిగింది. అయితే ఈ పరిజ్ఞానాన్ని శాంతి ప్రయోజనాలకే వినియోగించుకుంటామనేటటువంటి కట్టుబాటుని స్వయంగా భారతదేశం పెంపొందించుకోవడం జరిగింది. మరి ఆ క్రమంలో ఇక్కడ సూపర్ కంప్యూటర్లను అందించడానికి వచ్చినటువంటి సహాయ నిరాకరణను ఆధారంగా చేసుకుని భారత్ స్వదేశీయంగానే సూపర్ కంప్యూటర్లను తయారు చేసుకోవడానికి గాను నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇక్కడ మిషన్ అనేటటువంటి పదానికి అర్థం మనం గతంలోనే చెప్పుకున్నాం. సో ఈ మిషన్లో భాగంగా స్వల్పకాలంలో ఆ రంగంలో సమున్నతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి గాను అవసరమైనటువంటి ప్రణాళికలను వేసుకొని సంబంధించినటువంటి కార్యకలాపాలను పెద్ద మొత్తంలో చేపట్టడం అనేది జరుగుతుంది. సో వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సంపాదించుకోవడం కోసం మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మనం వాడుకుంటూ ఉన్నాం. సో ఇలా క్రే సూపర్ కంప్యూటర్స్ను భారత్కు అందించడానికి నిరాకరించడం వల్ల భారత్ తన సూపర్ కంప్యూటర్ల మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ భారత్లో ఈ సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి కార్యక్రమం అనేది 1988లో ప్రారంభమైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి భారతదేశంలో సూపర్ కంప్యూటర్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి సంస్థగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్నే మనం సింపుల్గా సిడాక్ అని పిలుస్తాము. ఇది పూణేలో ఏర్పాటైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సంస్థ. దీని ఆధ్వర్యంలోనే భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను తయారు చేయాలనేటటువంటి ఆశయాన్ని కనబరచడం జరిగింది. సో అందుకోసం కృషి చేస్తున్నటువంటి సంస్థగా మనకి ఇక్కడ సిడాక్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సిడాక్ రూపొందించేటటువంటి ఈ సూపర్ కంప్యూటర్లను మనం పరం శ్రేణితో పిలుస్తామండి. మనకు ప్రస్తుతం పరం శ్రేణిలో చాలా సూపర్ కంప్యూటర్లను తయారు చేయడం జరిగింది. పరం 8000 మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ కాగా 8600, తర్వాత 9900, తర్వాత పరం 10000. ఇదే శ్రేణిలో పరం పద్మ వంటి
సూపర్ కంప్యూటర్లను సైతం మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పరం శివాయ్, పరం బ్రహ్మ, ఇటువంటి సూపర్ కంప్యూటర్లు, కాంచన్జంగా, అంటే భారత్లో ప్రముఖమైనటువంటి పేర్లను ఈ సూపర్ కంప్యూటర్లకు ఆపాదించుకుంటూ ఆ శ్రేణిలో పరం శ్రేణిలో ముఖ్యంగా చూస్తే వీటిని మొత్తం కూడా పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లు అంటాం. పరం శ్రేణిలో భాగంగా పరం 8000, పరం 8600, పరం 9900, పరం 10000, పరం పద్మ, పరం శివాయ్, పరం బ్రహ్మ, పరం కాంచన్జంగా, ఇలాగా మనకు అనేకమైనటువంటి సూపర్ కంప్యూటర్లను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అవసరమైతే విదేశాలకు సైతం వీటిని అమ్ముకుంటూ విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఆర్జిస్తున్నటువంటి సంగతిని మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే తొలుత సహాయ నిరాకరణ ఎదురైనా కూడా అది భారత్కే మేలు చేసిందనడానికి ఇది మనొక ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా భారత్లో పరం 8000 అని చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని 1990లో సీడాక్ రూపొందించడం అనేది జరిగింది. భారతదేశపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా మనకి ఇక్కడ పరం 8000 అనేది కనిపిస్తుంది. 1991లో రష్యా సహకారంతో తిరిగి పునర్నిర్మితం గావించడం అయింది. అంటే రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. ఇది పరం 8000కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా చూస్తే వీటి యొక్క వేగాలను మనము ఫ్లాప్స్లో కొలుస్తామని చెప్పుకున్నాం కంప్యూటర్లకు సంబంధించినటువంటి వర్గీకరణ సమయంలో. దీన్నే మనము ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనేటటువంటి అంశంగా చూస్తాం. అంటే సెకనుకు అది ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంది అనేటటువంటి సామర్థ్యం ఆధారంగా మనకి ఇక్కడ సూపర్ కంప్యూటర్ల యొక్క సామర్థ్యాన్ని మనం వివరిస్తూ ఉంటాం. అదే నార్మల్ కంప్యూటర్స్కి అయితే దాని యొక్క ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని లేదా మైక్రో ప్రాసెసర్ యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని దాని యొక్క పెర్ఫార్మెన్స్ని చెప్తూ ఉంటాం. దీన్ని మెగా హెడ్జ్ ప్రమాణాలలో తెలియజేస్తూ ఉండగా మనకు సూపర్ కంప్యూటర్ల వ్యవస్థకు వచ్చేసరికల్లా ఇక్కడ ఫ్లాప్స్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ప్రధానంగా. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా చూస్తూ ఉంటాం. భారత్లో మొదటి గిగా స్కేల్ సూపర్ కంప్యూటర్గా కూడా పరం 8000 పేరుగాంచడం అనేది జరిగింది. ఇక్కడ గిగాబైట్స్ సామర్థ్యాన్ని సంపాదించినటువంటి, అంటే దీన్ని మనం జీబీ, దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ కెపాసిటీగా మనం ఇక్కడ చెప్తాం. సో తొలిసారిగా గిగా స్కేల్ సామర్థ్యంలో ఉన్నటువంటి ఇక్కడ సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు పరం 8000 అనేది నిలవడం జరిగింది. మరొక సూపర్ కంప్యూటర్ని పరిశీలిస్తే ఆదిత్య అనేటటువంటి సూపర్ కంప్యూటర్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ, ఇది వాతావరణ అధ్యయనాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య అనేటటువంటి సూపర్ కంప్యూటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని వినియోగించుకుంటూ ఉన్నాం. ఇది సిద్ధాంతపరంగా టెరాఫ్లాప్స్ సామర్థ్యాన్ని సాధించినటువంటి ఈ సూపర్ కంప్యూటర్ టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో జూన్ 13న విడుదల చేసినటువంటి జాబితాలో 96వ స్థానాన్ని, అదేవిధంగా చూస్తే జూన్ 2017లో విడుదల చేసినటువంటి జాబితాలో 260వ స్థానాన్ని పొందడం జరిగింది. ప్రధానంగా ఈ సూపర్ కంప్యూటర్ని మనం వాతావరణ అధ్యయనము, అదేవిధంగా భవిష్యత్తు వాతావరణ స్థితిని అంచనా వేయడం, దీన్నే ముందస్తు అంచనాలు అంటాం. సింపుల్గా వాతావరణ ముందస్తు అంచనా, దీన్నే వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. దీనికోసం వినియోగిస్తున్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా ఆదిత్య అనేటటువంటిది వాతావరణ అధ్యయనాల కోసం రూపొందించినటువంటి సూపర్ కంప్యూటర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి పదంగా టాప్ 500 అనేటటువంటి పదం కనిపించింది. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ల లిస్టుని ఇది రూపొందించి విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు టాప్ 500 పేరుతో విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి నవంబర్ నెలలో జరుగుతూ ఉండగా మరొకటి జూలై నెల, అంటే జూలై మరియు నవంబర్ 2 సార్లు ఇక్కడ ఈ టాప్ 500 లిస్టుని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్లను పరిశీలించి వాటి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుంటూ టాప్ 500 జాబితా అనేది ఇస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవల కాలంలో గ్రీన్ ఎనర్జీ 500 పేరిట కూడా మనకు లిస్ట్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే
పర్యావరణ హితమైనటువంటి సూపర్ కంప్యూటర్ల జాబితాను గ్రీన్ జాబితా పేరు మీద లేదా గ్రీన్ ఎనర్జీ జాబితా పేరు మీద ఇక్కడ విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఎక్కువ పనితీరును కనబరిచేటటువంటి లిస్టు మరొకటి సెపరేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఆదిత్యకు సంబంధించి చూస్తే వెరీ రీసెంట్‌గా అంటే జూన్ 2017లో ఇది 260 స్థానాన్ని పొందినట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అంత క్రితం విడుదల చేసినటువంటి జాబితాలో దీని యొక్క స్థానము 96గా మనకిక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే మనది టాప్ 500 లిస్టులో ఉంటూ ఉన్నాం కానీ, టాప్ 100 జాబితాలో కొంచెం కష్టపడుతున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. జాబితాలన్నింటినీ గనక పరిశీలిస్తూ ఉంటే. ఏ 1, 2 లేదా 3 కంటే ఎక్కువ సూపర్ కంప్యూటర్లు జాబితాలో మనకు చోటు సంపాదించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే అమెరికా మరియు చైనాలకు సంబంధించి చూస్తే వందల సంఖ్యలో సూపర్ కంప్యూటర్లనేవి టాప్ 500 లిస్ట్‌లోకి రావడం అనేది జరుగుతుంది. అయితే భారత్ కూడా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌ని దశల వారీగా అమలు పరుచుకుంటూ సుమారు 70కి పైగా సూపర్ కంప్యూటర్లను దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీస్ కావచ్చు, పరిశోధనా సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ వింగ్స్ కావచ్చు, వీటన్నింటిని అనుసంధానం చేస్తూ ఈ 70 సూపర్ కంప్యూటర్లను దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నాలనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు టాప్ 500లో అతి స్వల్ప సంఖ్యలో మనకు వాటా ఉండడం జరుగుతుంది సూపర్ కంప్యూటింగ్ రంగంలో. మరొక సూపర్ కంప్యూటర్ మనకిక్కడ అనుపమ్ అనేది కనిపిస్తూ ఉంది. అనుపమ్ శ్రేణిలోని సూపర్ కంప్యూటర్లను అంతర్గత అవసరాల నిమిత్తం అంటే ఇంటర్నల్‌గా వాడుకోవడానికి గాను భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రూపొందించడం అనేది జరిగింది. దీన్ని ప్రధానంగా రియాక్టర్ ఫిజిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, కాంప్యూటేషనల్ కెమిస్ట్రీ అంటే కంప్యూటర్ ద్వారా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలను అనాలిసిస్ చేస్తూ సంబంధిత అంశాలను అవగాహన పరుచుకునేటటువంటి శాస్త్రంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రియాక్టర్లకు సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించినటువంటి భౌతిక శాస్త్రం కావచ్చు, అదేవిధంగా అణుశక్తికి సంబంధించినటువంటి సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అంశాలను సంబంధించి కావచ్చు, దీని యొక్క వినియోగం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగా కాంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, అదేవిధంగా ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్, మాలిక్యులార్ డైనమికల్ సిమ్యులేషన్స్ మొదలైన రంగాల్లో వీటిని వినియోగించడం జరుగుతుంది. అనుపమ్ శ్రేణిలో రూపొందించిన మరో సూపర్ కంప్యూటర్ 150 టెరాఫ్లాప్స్ సామర్థ్యం కలిగినటువంటి అనుపమ్ ఆగ్రాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇక్కడ అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాలను మొత్తం రాయాల్సినటువంటి అవసరం ఉందా అంటే, అక్కడ వచ్చేటటువంటి పరిధిని బట్టి 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ఏదో 1 ఆర్ 2ని స్పృశించుకుంటూ వంటి కీలక రంగాలలో వినియోగిస్తున్నామని చెప్తే సరిపోతుంది. బట్ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ అది 50 మార్క్స్ ఎస్సేగా వచ్చినటువంటి క్రమంలో అక్కడ అందుబాటులో మనకు గుర్తున్న మొత్తంలో రాస్తే బెటర్ మార్క్స్ వచ్చేందుకు మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సూపర్ కంప్యూటర్ల జాబితాలో మరొక సూపర్ కంప్యూటర్‌ని గమనిస్తే మనకు పరం యువ 2 అనేది కనిపిస్తూ ఉంది. దీనిని 160 మిలియన్ రూపాయల ఖర్చుతో కేవలం 3 నెలల వ్యవధిలోనే సీడాక్ రూపొందించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిని స్టార్ట్ చేసినటువంటి డేట్‌గా మనకి ఇక్కడ ఫిబ్రవరి 8, 2013 అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరం శ్రేణిలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్లను అనుసంధానించడం కోసం, అదేవిధంగా వాటికి అవసరమైనటువంటి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించేటటువంటి క్రమంలో పరం నెట్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వీటికి అధిక బ్యాండ్ విడ్త్ కలిగినటువంటి అంతర్జాల సౌకర్యాలను కల్పించాల్సి వస్తుంది కాబట్టి, అందుకోసం పరం నెట్ శ్రేణిలో 1, 2, 3 వంటి సదుపాయాలను కల్పించడం అనేది జరిగింది పరం సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సౌకర్యాల కోసం. సో ఇక్కడ చూస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్ల కంటే 10 రెట్లు అధిక సామర్థ్యము, 35% తక్కువ విద్యుత్తును వినియోగించుకోవడం ఈ పరం యువ 2 యొక్క ప్రత్యేకత. దీన్ని గరిష్ట సామర్థ్యము 524 టెరాఫ్లాప్స్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లిన్పాక్ బెంచ్ మార్క్ సూట్ అంటే ఇది కొంచెం టెక్నికల్‌గా ఇంటర్నల్‌గా ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో వీటిని రూపొందించేటటువంటి క్రమంలో స్పెసిఫిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. మనకు సాధారణంగా ఓఎస్‌లు వంటి పరిజ్ఞానాన్ని వాడుతూ ఉంటాం. అదేవిధంగా స్టోరేజ్‌కి సంబంధించి అక్కడ జీబీ, టీబీ అనేటటువంటి పదజాలం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సూపర్ కంప్యూటర్లు అనేవి వాస్తవానికి ప్యారలల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేసేటటువంటి మిషన్స్‌గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే అనేకమైనటువంటి కంప్యూటర్ ప్రాసెసింగ్ వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానించి వాటి యొక్క సామర్థ్యాన్ని గరిష్టం చేస్తూ
అన్ని మిషన్ల యొక్క సామర్థ్యాలను ఒక్కతాటి మీద నడిపిస్తూ పనిచేసేటటువంటి ఒక వ్యవస్థగా మనకిక్కడ ఈ సూపర్ కంప్యూటర్ల వింగ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే మనకు నోడ్స్ అనేటటువంటి పదజాలం కనిపిస్తుంది. ఈ నోడ్స్ అంటే ఏంటంటే శక్తివంతమైనటువంటి సిపియులు లేదా ఇతర కంప్యూటర్ వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా భారీ పరిమాణంలో ఉండేటటువంటి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలో మనకిక్కడ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన అంశంగా లిన్‌ప్యాక్ బెంచ్‌మార్క్ సూట్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దీని యొక్క గరిష్ట సామర్థ్యాన్ని గనక మనం గమనిస్తే 360.8 టెరాఫ్లాప్స్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఒకటి మనకు కనిపిస్తుంది. ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఒకటి కాగా, ఆపరేషనల్ కెపాసిటీ ఒకటి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ అవసరమైనటువంటి సందర్భాలలో మనకు తెలిసినటువంటి అక్యురేట్ విలువని మెన్షన్ చేస్తే మనకక్కడ సరిపోతుంది. ఈ విధమైనటువంటి ఓరియంటేషన్‌లో అంటే తక్కువ శక్తిని వినియోగించుకోవడం, అదేవిధంగా 524 టెరాఫ్లాప్స్ వరకు అది సామర్థ్యాన్ని సంపాదించుకోవడం ద్వారా నవంబర్ 2012 టాప్ 500 జాబితాలో టాప్ 500 జాబితాలో ఇది 62వ స్థానాన్ని సంపాదించినట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. 500 టెరాఫ్లాప్స్ సామర్థ్యాన్ని సాధించినటువంటి భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్‌గా పరం యువ 2 అనేది ఖ్యాతికెక్కడం జరిగింది. శక్తి వినియోగం దృష్ట్యా కావచ్చు, నవంబర్ 2012లో విడుదలైనటువంటి టాప్ 500 గ్రీన్ సూపర్ కంప్యూటర్ల జాబితాలో దీని యొక్క ర్యాంక్ మనకు 33వ ర్యాంకుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా టాప్ 500 జాబితాలో టాప్ 10 సూపర్ కంప్యూటర్ల లిస్టులో భారతదేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ లేకపోవడం శోచనీయం. అంటే మరొక క్రమంలో కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క సూపర్ కంప్యూటర్లను గనక ప్రపంచానికి వెల్లడిస్తే వాటి సామర్థ్యానికి మించినటువంటి సామర్థ్యాలను అవి సంపాదించుకునేందుకు ప్రయత్నం చేస్తాయన్న ఉద్దేశంతోటి కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్‌ని అందించడం లేదు కాబట్టి, సరే ఏది ఎలా జరిగినా కూడా టాప్ 100లో కాదు టాప్ 10 విషయానికొస్తే భారతదేశం యొక్క ప్రాధాన్యత చాలా స్వల్పం, అసలు దాదాపుగా లేదనే మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే టాప్ 100 లిస్ట్ వరకు చేరుకున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం భారతదేశంలో సూపర్ కంప్యూటర్లకు సంబంధించి టాప్ 500 లిస్టులో. అదేవిధంగా ఈ సూపర్ కంప్యూటర్ అవతరణతో భారత్ భవిష్యత్తులో 500 టెరాఫ్లాప్స్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ల తయారీకి ముందడుగు వేస్తోంది. ఇక్కడ టెరాఫ్లాప్స్ తర్వాత వచ్చేది పెటాఫ్లాప్స్‌గా మనకు కనిపిస్తుంది. పెటాఫ్లాప్స్ సామర్థ్యము ప్రస్తుతము ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేటటువంటివి ఇవి 2 సంయుక్తంగా ఈ ఘనతను సాధించినటువంటి సూపర్ కంప్యూటర్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా మనకు వాతావరణ పరిశోధన కోసం, వాతావరణ అధ్యయనాల కోసం పూర్తి స్థాయిలో డెడికేట్ చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్లుగా మనకు భారతదేశం రూపొందించినటువంటి ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పరం యువ 2 తర్వాత భారతదేశం ప్రధానంగా 500 టెరాఫ్లాప్స్ కంటే అధిక సామర్థ్యం కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ల తయారీ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది. మొట్టమొదటగా మనము గిగా స్కేల్‌కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ల డెవలప్‌మెంట్ నుంచి ప్రస్తుతం మనము టెరాఫ్లాప్స్ సామర్థ్యం ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ల తయారీ వరకు పురోగమించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు ఈ గణాంకాలు అనేవి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ పరం యువ 2కి సంబంధించి చూస్తే అంతరిక్ష పరిశోధనలు, బయో ఇన్ఫర్మాటిక్స్, అదేవిధంగా వాతావరణ ముందస్తు అంచనాలకు, భూకంప సమాచార విశ్లేషణ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఔషధ రంగ అభివృద్ధికి, అదేవిధంగా చూస్తే శాస్త్ర సంబంధ సమాచార విశ్లేషణకు, వివిధ విద్యా సంస్థల అనుసంధానం మొదలైన వాటికి దీనిని వినియోగించడం జరుగుతుంది. ఉదాహరణ గనక మనం గమనిస్తే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ద్వారా ఐఐటి, ఎన్ఐటి స్థాయి విద్యా సంస్థలను అనుసంధానించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎన్కేఎన్ అనేది యూనివర్సిటీల స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సూపర్ కంప్యూటర్లను అనుసంధానించేటటువంటి వ్యవస్థగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా పరిశోధనలలో ఒక యూనివర్సిటీ పొందినటువంటి సమాచారాన్ని కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, ఇక్కడ ఈ అనుసంధాన వ్యవస్థ ద్వారా ఇతర యూనివర్సిటీల యొక్క గైడెన్స్ కోసం వాటిని వినియోగించుకునేటందుకు వీలుంటుంది. అటువంటి ఒక సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల యొక్క అనుసంధాన వ్యవస్థగా మనకి ఇక్కడ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది ప్రధానంగా చూస్తే ఐఐటి లెవెల్, ఎన్ఐటి లెవెల్‌లో ఉండేటటువంటి విద్యా సంస్థలను అనుసంధానించేటటువంటి ఒక కార్యక్రమంగా గమనిస్తూ ఉన్నాం. దీని ద్వారా
సుమారుగా 1000 వరకు యాక్టివ్ రిసెర్చర్స్ పరిశోధకులు అంటే ఇంకనూ పరిశోధనలు చేస్తున్నటువంటి పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఎన్కేఎన్ అంటే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ద్వారా వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని పొందడానికి కావచ్చు, లేదా వారు పొందినటువంటి సమాచారాన్ని దాంట్లోకి అప్లోడ్ చేసుకుంటూ ఇతరులకు మార్గదర్శకంగా నిలవడానికి కావచ్చు, వాటిని మనం అనుసంధానం చేసుకొని రూపొందించుకుంటున్న క్రమాన్ని చూస్తూ ఉన్నాం. మరొక సూపర్ కంప్యూటర్‌గా మనకిక్కడ సాగా కనిపిస్తూ ఉంది. దీని యొక్క పూర్తి సామర్థ్యాన్ని గనక మనం గమనిస్తే 450 టెరాఫ్లాప్స్‌గా మనకు కనిపిస్తుంది. దీని యొక్క సమాచార నిల్వ సామర్థ్యము 120 టెరాబైట్స్‌గా మనకిక్కడ కనిపిస్తుంది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించినట్లుగా కనిపిస్తుంది. దీనిని రూపొందించడానికి కాను గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ జీపీయూగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రస్తుతము మదర్ బోర్డులలో మైక్రో ప్రాసెసర్స్ ఉంటున్నటువంటి దృష్ట్యా ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా హై ఎండ్ సిస్టమ్స్. వీటిలలో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ జీపీయూలను ఇన్స్టాల్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. సుమారుగా 400 వరకు ఇటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్‌ని మనం ఒక దగ్గర అసెంబుల్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇవి ఎన్విడియా టెస్లా C2070 గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో రూపొందిస్తూ ఉంటాం కాబట్టి సూపర్ కంప్యూటర్ల యొక్క పరిమాణం కూడా అంతే పెద్ద మొత్తంలో ఉంటుంది. తద్వారా వాటి యొక్క సామర్థ్యం కూడా అమాంతం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే సూపర్ కంప్యూటర్లను ఏదో ఒక ప్రయోజనానికే కాకుండా బహుళ ప్రయోజనాలుగా వినియోగించుకుంటున్నట్లుగా ఇంత క్రితం చూసినటువంటి సూపర్ కంప్యూటర్ల యొక్క ఉపయోగాలకు సంబంధించి చూస్తే మనకు తెలుస్తూ ఉంది. అలా సాగాకు సంబంధించి చూస్తే 300 ఎన్విడియా టెస్లా M2090 జీపీయూస్‌ని 300, ప్రాసెసింగ్ కోసం మరొక 400 ఇంటెల్ క్వాడ్ కోర్ ఎక్స్కాన్ సిపియూస్‌ని, 330 ఇంటెల్ ఎక్స్ కోర్ ఎక్స్కాన్ సిపియూస్‌ని వినియోగించడం అనేది జరిగింది. సో వీటన్నింటిని అనుసంధానించడం ద్వారా ఏర్పడేటటువంటి సంబంధిత వ్యవస్థను మనము ప్యారలల్ కంప్యూటింగ్‌కి సంబంధించినటువంటి వ్యవస్థగా మనం ఇక్కడ చెప్తాం. తద్వారా వీటన్నింటి యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని మనకిక్కడ సాగా అనేటటువంటి సూపర్ కంప్యూటర్ యొక్క శక్తి అమాంతం పెరిగినట్లుగా మనకిక్కడ గమనిస్తూ ఉన్నాం. దీని యొక్క శక్తి మనకు 450 టెరాఫ్లాప్స్‌గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరొక సూపర్ కంప్యూటర్ ఏకా అనేటటువంటిది ఎంబెడెడ్ కర్మార్కర్ అల్గారిథం అనేటటువంటిది దీని యొక్క అబ్రివేషన్‌గా మనకు కనిపిస్తుంది. దీని యొక్క సామర్థ్యాన్ని గనక మనం గమనిస్తే ఇది 132 టెరాఫ్లాప్స్ సామర్థ్యం ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్‌గా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సంస్థ యొక్క ఉపయోగాలు కావచ్చు, అదేవిధంగా అది వెచ్చించేటటువంటి వ్యయాన్ని ఆధారంగా చేసుకొని సూపర్ కంప్యూటర్లను తయారు చేసి కొన్ని ప్రదేశాలలో, కొన్ని సంస్థలలో నిక్షిప్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో మనకు ఈ ఏకా అనేటటువంటి సూపర్ కంప్యూటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిని కాంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ సంస్థ రూపొందించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని హార్డ్వేర్ విడిభాగాలకు సంబంధించి హ్యూలెట్ ప్యాకార్డ్, దీన్ని మనం హెచ్పి అని మనకి చిరపరిచితమైనటువంటి సంస్థ, ఇది అందించడం అనేది జరిగింది. దీన్ని అభివృద్ధి పరిచినటువంటి సంస్థగా మనకి ఇక్కడ టాటా సన్స్ అనేది కనిపిస్తుంది. టాటా సన్స్ అభివృద్ధి పరిచినటువంటి సూపర్ కంప్యూటర్ క్రింది వానిలో ఏది అని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకు అవకాశం ఉంటుంది. దానికి సమాధానంగా మనం ఇక్కడ ఏకా అనేటటువంటి చెప్తాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి సూపర్ కంప్యూటర్లు, వాటికి సంబంధించినటువంటి సంస్థలు, వాటిని మనము ఒక దగ్గర రాసుకుంటే, లిస్ట్ అవుట్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరొక సూపర్ కంప్యూటర్ను గమనిస్తే విర్గో అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అందాం. ఎందుకంటే పదజాలం పొదుపు చేయడం అనేది గ్రూప్ 1 మెయిన్స్‌లో చాలా కీలకం కాబట్టి వచ్చినటువంటి క్వశ్చన్ యొక్క మార్క్స్‌ని ఆధారంగా చేసుకొని దీన్ని మనం వినియోగించాల్సి ఉంటుంది. సో ఐఐటి మద్రాస్ వారు రూపొందించినట్లుగా మనకు కనిపిస్తుంది విర్గో అనే సూపర్ కంప్యూటర్. దీని యొక్క సామర్థ్యాన్ని గమనిస్తే 91.1 టెరాఫ్లాప్స్‌గా మనకు కనిపిస్తుంది. నవంబర్ 2012లో వెలువరించినటువంటి టాప్ 500 జాబితాలో ఇది 364 ప్లేస్‌ని పొందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని తయారీలో 292 కంప్యూటర్ నోడ్స్‌ని, 2 మాస్టర్ నోడ్స్, అదేవిధంగా 4 స్టోరేజ్ నోడ్స్‌ను ఎస్టాబ్లిష్ చేసినట్లుగా, అసెంబుల్ చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా ఇది పొందినటువంటి సామర్థ్యం మనకి ఇక్కడ 91 టెరాఫ్లాప్స్ అనేది కనిపిస్తుంది. దీని శక్తిని ఆధారంగా చేసుకొని, శక్తి సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని నవంబర్ 2012లో వెలువరించినటువంటి టాప్ 500 జాబితాలో దీని యొక్క ప్లేస్ మనకు 364గా కనిపిస్తూ ఉంది.
సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు చూస్తే లిన్ప్యాక్ సామర్థ్యం ఆధారంగా భారతదేశ విశ్వవిద్యాలయాలన్నింటిలోకి అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా విర్గో అనేది ఖ్యాతికెక్కడం జరిగింది. దీని సిద్ధాంతపరమైనటువంటి సామర్థ్యం దీన్నే ఆర్పీక్ కెపాసిటీ అంటాము. ఇది 97.843 టెరాఫ్లాప్స్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా శక్తి సమర్థత వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానాన్ని పొందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఆనాటికి మొదటి స్థానాన్ని సంపాదించుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు సూపర్ కంప్యూటర్ల యొక్క శక్తిని టెరాఫ్లాప్స్లో చెప్తూ ఉన్నాం. అయితే అది వినియోగించేటటువంటి శక్తిని బేరీజు వేసుకుంటూ అక్కడ గ్రీన్ సూపర్ కంప్యూటర్ల జాబితాను కూడా వెలువరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అత్యంత తక్కువ శక్తిని వినియోగించేటటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఎస్టాబ్లిష్ చేసిన నాటికి 5వ స్థానాన్ని పొందినట్లుగా భారతదేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక సూపర్ కంప్యూటర్గా విక్రమ్ 100 అనేది మనకు కనిపిస్తుంది. దీనిని జూన్ 26, 2015న ప్రొఫెసర్ యుఆర్ రావు గారిచే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉందండి ఇది. సో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క సామర్థ్యాన్ని గమనిస్తే 100 టెరాఫ్లాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనిని రూపొందించడానికి 97 కంప్యూటర్ నోట్స్, అదేవిధంగా ప్రతి దానిలో 2 ఇంటెల్ ఎక్స్కాన్ E5 2670 V3 గ్రాఫిక్స్ నోట్స్ని, అదేవిధంగా 2.3 GHz సామర్థ్యం కలిగినటువంటి 12 కోర్ ఇంటెల్ హాస్వెల్ సిపియులను వాడడం జరిగింది. 256 GB ర్యామ్, అదేవిధంగా 500 GB స్టోరేజ్ సామర్థ్యం దీనికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. భారత్లో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లలో విక్రమ్ 100 యొక్క స్థానంగా మనకి ఇక్కడ 13 అనేది కనిపిస్తూ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక సూపర్ కంప్యూటర్గా పరం యువ. ఇక్కడ పరం యువలో భాగంగా ఇంత క్రితం పరం యువ 2కి సంబంధించిన అంశాలు చూశాము. ఇప్పుడు పరం యువకు సంబంధించిన అంశాలు చూస్తే సిడాక్ రూపొందించినటువంటి పరం శ్రేణిలోని సూపర్ కంప్యూటర్లలో మరొకటి పరం యువ. దీని యొక్క సామర్థ్యాన్ని గమనిస్తే 54 టెరాఫ్లాప్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరొక సూపర్ కంప్యూటర్గా సూపర్నోవా కనిపిస్తుంది మనకు. దీన్ని రూపొందించినటువంటి సంస్థగా విప్రో అనేది కనిపిస్తూ ఉంది. విప్రో ఇన్ఫోటెక్, విప్రో వారి ఇక్కడ ఐటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్గా విప్రో ఇన్ఫోటెక్ అనేది కనిపిస్తుంది. ఇది సూపర్నోవా శ్రేణిలోని సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి పరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ప్రత్యూష్ మరియు మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్లు ఇటీవల వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇవి పూర్తి స్థాయిలో వాతావరణ పరిశోధనల కోసం అంకితమైనటువంటి సూపర్ కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఇటీవల కాలంలో ప్రధానంగా సూపర్ కంప్యూటర్లను ఈ పేరుతో పిలుస్తూ ఉన్నాం, హెచ్పిసి లేదా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. వీటిని 8 జనవరి 2018న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించడం అనేది జరిగింది. ప్రత్యూష్ మరియు మిహిర్కి సంబంధించిన సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలని. వీటిని వరుసగా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, అదేవిధంగా నోయిడాలోని మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేటటువంటి 2 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా వాతావరణ అధ్యయనాల కోసం అనుకున్నాం కాబట్టి అందులో నిమగ్నమై ఉన్నటువంటి 2 సంస్థలు పూణే మరియు నోయిడాలో ఉన్నటువంటి సంస్థలలో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. పూణేలో ప్రత్యూష్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా, నోయిడాలో మనకు మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో జనవరి 2018 నాటికి 6.8 పెటాఫ్లాప్స్ గరిష్ట వేగంతో ప్రత్యూష్ మరియు మిహిర్ 2 భారతదేశంలోని అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లుగా ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇక్కడ 6.8 పెటాఫ్లాప్స్ అనేవి రెండిటి యొక్క సంయుక్త సామర్థ్యంగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క దానిది కాదు, రెండింటి యొక్క సామర్థ్యాన్ని మనం గణిస్తే, అంటే సంయుక్తంగా చూస్తే మనకు 6.8 పెటాఫ్లాప్స్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటిని రూపొందించడానికి గాను మొత్తంగా 438.9 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రత్యూష్ అనేటటువంటి పదానికి ఉదయించే సూర్యుడు అని సంస్కృత భాషలో అర్థం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యూష సామర్థ్యము ఇండివిడ్యువల్గా చూస్తే 4 పెటాఫ్లాప్స్, మిహిర్ సామర్థ్యాన్ని గమనిస్తే 2.8 పెటాఫ్లాప్స్, సంయుక్తంగా చూస్తే 6.8 పెటాఫ్లాప్స్ సామర్థ్యంగా ప్రత్యూష్ మరియు మిహిర్ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉమ్మడి సామర్థ్యాన్ని మనం ఇక్కడ గణిస్తూ ఉన్నాం. సో ఇవి సంయుక్తంగా 6.8 పెటాఫ్లాప్స్ మిశ్రమ అవుట్పుట్ను అందించడం అనేది జరుగుతుంది.
భారతదేశంలోని వాతావరణ అంచనా మరియు వాతావరణ పరిశీలన రంగాలలో ప్రత్యూష్ మరియు మిహిర్ ఉపయోగించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల కోసం అంకితం చేయబడినటువంటి మొట్టమొదటి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలుగా ఇవి 2 పేరుగాంచడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఋతుపవనాలను అధ్యయనం చేయడం, చేపలు పట్టడము, గాలి నాణ్యత, సునామీ, తుఫానులు, భూకంపాలు, మెరుపులు మరియు వరదలు, కరువు వంటి ఇతర సహజ విపత్తుల పరంగా ఇవి దేశానికి మెరుగైనటువంటి సూచనలు చేయడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. ఇది ప్రధానంగా ఈ రంగాలలో చేసేటటువంటి అధ్యయనాల ఆధారంగా ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గనక గమనించినట్లయితే సంబంధిత విభాగాలను అలర్ట్ చేయడానికి కూడా మనకిక్కడ పనిచేసేటటువంటి వ్యవస్థలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో, వీటిలలో మరొక ముఖ్యమైనటువంటి అంశం జపాన్, యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తర్వాత వాతావరణ మరియు వాతావరణ పరిశోధన కోసం అంకితం చేయబడినటువంటి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థగా ప్రత్యూష్ మరియు మిహిర్ అనేది పేరుగాంచడం అనేది జరిగింది. సో, ఇవి స్థూలంగా చెప్పాలంటే భారతదేశంలో సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారము. దీంట్లో ఏ సంస్థలో ఏ సూపర్ కంప్యూటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది కొంచెం మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. సో, ఆ క్రమంలో మనము రెండింటిని సంయుక్తంగా చదివినట్లయితే, రెండింటిని మిక్స్ చేస్తూ చదివినట్లయితే మిక్స్డ్ స్ట్రాటజీలో మనకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.